నమస్తే ఓర్గల్ 9 నేషనల్ టీవీకి స్వాగతం. శివనగర్లో సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నూతన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేయర్ గుండు సుధరానితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజే, కార్పొరేటర్ అనిల్, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఛాంబర్ ఆర్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి నిర్మల, రెవెన్యూ మార్కెటింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్, వెజ్ మార్కెట్లో కూరగాయలు, పూలు, పండ్లు మార్కెట్లో కొరకు వినియోగించుకోవాల్సి ఉంటుందని, నాన్ వెజ్ మార్కెట్ కొరకు సమీపంలోని స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మార్కెట్లో ఉన్న క్లాక్ టవర్ కార్యాలయ భవనాన్ని తొలగించడం జరిగిందని అన్నారు. మార్కెట్లో నిర్మిస్తున్న కొత్త భవనాన్ని ఫంక్షనల్గా వినియోగించుకోవాల్సిందని అన్నారు. మర్రి చెట్టు వద్ద ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని, విఘ్నేశ్వరుడి, మైసమ్మ తల్లి దేవాలయాలు ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోవద్దని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పట్టా భూముల జోలికి వెళ్లవద్దని హెచ్చరించినట్లుగా గుర్తు చేశారు. ఈ మేరకు వికారాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఫార్మాసిటీ మాకొద్దని గతంలో రైతులు ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా నేను ధర్నాకు వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. ప్రాణాలు పోయినా సరే ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో ఏవైనా పరిశ్రమలు పెట్టుకోమని రైతులు చెప్పారు. భూములు పోతే జీవనాధారణ కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్యాకేజ్ ఇచ్చినా భూములు ఇవ్వబోమని ఆనాడే తేల్చి చెప్పారని డీకే అరుణ తెలిపారు. సమావేశం పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు మరి ఊర్లోకి రైతులు ఇక్కడ నానింటి సుముఖంగా మీరు తీసుకొస్తామని ఊర్లోకి వెళ్ళినట్టుగా నాకు వచ్చినటువంటి సమాచారం. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మరి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా నాకు సమాచారం వచ్చింది. అది ఏమైనా అధికారుల మీద ఆ విధంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు. ఏదైనా సామరస్యంగా మనం ఏ ఉద్యమమైనా చేసి పోరాటం చేసి మనం దానికి వ్యతిరేకిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పోరాటాలు చేయాలి. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది, అర్హత ఉంది వాళ్ళకి. కానీ అధికారుల మీద, జిల్లా కలెక్టర్ గారి మీద కానీ, క్యాడా స్పెషల్ ఆఫీసర్ పైన కానీ దాడి చేయడం అనేది సమంజసం కాదు. నా దృష్టికి వచ్చింది ఇందాకనే. మరి అక్కడ కలెక్టర్ గారు మరి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా విత్ బందోబస్తు కూడా మరి ఆ ఊళ్ళకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసు బందోబస్తుతోనే వెళ్తే దాడి చేసిందా, ఇది లేకుండానే వీళ్ళు వెళ్ళిందా, ఇక్కడ సమాచారం గురించి తెలియాల్సింది. నాకు ఏమాత్రం కరెక్ట్ అల్పరేట్ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్కడ అందరూ గ్రామస్తులు, చుట్టుపక్కల 5 గ్రామాల వాళ్ళు, తండాలలో వాళ్ళు ఉంటారు. సో అది ఏదున్నా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే కాబట్టి వారు ముఖ్యమంత్రితో డైరెక్ట్గా చర్చలకు కూర్చొని మాట్లాడుకొని దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పటికీ రెండవసారి, తమ్ముడు కూడా ఒకసారి మన ఈ మధ్యలో గొడవ అయినట్టుంది. మరి డైరెక్ట్గా అధికారుల మీద కూడా గ్రామస్తులు మరి తిరుగుబాటు చేసినట్టుగా మనకు దృష్టికి వచ్చింది. గ్రామస్తుల యొక్క సమస్యలేమి, వాళ్ళ బాధలేమి కూడా వినాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళ
అంత అగ్రెసివ్గా పోవడానికి కూడా కారణాలు ఏమో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అయినా స్వయంకృత అపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 151 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో గెలిపించిన వారి తరపున పోరాడవలసిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో 11 సీట్లైనా ఇచ్చారు. ఆ కృతజ్ఞత అయినా ఉండాలి కదా, మైక్ ఇవ్వరు మాట్లాడనివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్ళకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ అహంకారం అజ్ఞానం బయటపడుతుందని, అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్థ్యం లేవా, దీనికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. ఫ్రీ బస్సు 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్లకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారు ఇంతవరకు కూడా ఉన్నారు. కనీసం నిరుద్యోగ వృత్తంగా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సి సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు గెలవడానికి మాత్రమే మీరు వాగ్దానాలు ఇచ్చారా? అవి నిలబెట్టుకునే ఉద్దేశం మీకు లేదా? ప్రజలు ఈసారైనా కాపాడతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇంకా లిక్కర్ మీద ఇంకా అదనంగా ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోనీ అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీ డెఫినేషనే అది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని కదా? మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? మాట్లాడొద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీలో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మాట్లాడేవాడే లేడు. దిస్ ఇస్ రిడిక్యులస్. వెళ్ళాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణలో అమృత్ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థలకు కూడా ఈ పథకం పనులు కట్టబెట్టారని అన్నారు. సొంత వర్గానికి పనులు ఇవ్వడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలతో వివరాలు ఇస్తున్నామని అన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రచారానికి వచ్చిన మోడీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చిందని ఆరోపించారు. రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లుగా చెప్పారు. అదే నిజమైతే కేంద్రం విచారణ చేపట్టాలని, అమృత్ పథకం కుంభకోణంపై విచారణ జరపాలని అన్నారు. మా ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు వెళ్లి వస్తున్నారని అన్నారు. People are able to abuse the proximity to power centers and get their way in terms of amassing wealth. Today I am here to show you proofs of one such instance. This is one such instance. I am going to come back to Delhi repeatedly and talk more and more about rampant corruption in Congress government in Telangana. The one instance I am going to point out, about a month ago, I have written an elaborate letter to Sri Manohar Lal Khattarji, who is the urban development minister under whose department Amrut scheme currently functions. Now Amrut, as you all know, is a scheme that basically was launched by Government of India to facilitate creation of infrastructure, primarily water, sewerage, infrastructure, etc., in towns with population of more than 1 lakh. Amrut 2.0, under which this year. Now, why am I speaking in November if tenders were called in February? One entity as far as Telangana is concerned, as far as Andhra is concerned, with a net profit, let me remind you again, of only 2.2 crore. Now magically, as soon as Revanth Reddy becomes Chief Minister, this company magically starts getting a lot of attention, and the crony capitalism that Rahul ji keeps talking about. This is a classic example of that. I have written an elaborate letter to Sri Manohar Lal Khattarji, which I have shared with all of you. In this, I would like to point out, this company, an unknown entity, which no qualifications, most importantly, with no qualifications whatsoever, to actually be able to execute large quantum of work to the extent of 1,137 crore, has been awarded a package which is humongous for the company of this size, and most importantly, this has only come to the fore. ये बाहर मौका दिया जाता है, जॉइंट वेंचर बनाया जाता है, ये सब चीफ मिनिस्टर का खुद का डिपार्टमेंट है, पैसा गवर्नमेंट ऑफ इंडिया का है. की अब्यूज ऑफ नेशनल एडवाइजरी काउंसिल की चेयरमैन भी थी और साथ ही साथ एमपी भी थी, और जब एक केस फाइल हुआ उन पे और पिटिशन आया उन पे कि ऑफिस ऑफ प्रॉफिट के अंदर यू कांट होल्ड 2 पोजीशंस, शी हैड टू रिलिंक्विश 1 पोस्ट. लाइकवाइज लेट मी आल्सो रिमाइंड यू, देयर आर नंबर ऑफ केसेस आपको दे रहे हैं, फैक्ट्स के साथ, एविडेंस के साथ, आपके गवर्नमेंट को हम शिकायत करके बता रहे हैं कि गलती हो रही है, और ये भी अमृत स्कीम है जो गवर्नमेंट ऑफ इंडिया का पैसा है. तो आपकी गवर्नमेंट क्या कर रही है? लीडरशिप इन दिल्ली, आप जो भी कहते हो, इस बात में अगर आप विश्वास रखते हो कि कांग्रेस ने एटीएम बना लिया तेलंगाना एंड कंटिन्यू टू एक्सपोज द करप्शन, क्रोनी कैपिटलिज्म ऑफ राहुल गांधी एंड हिज पार्टी एंड his chief minister in Telangana, Revanth Reddy. We will not let this incompetent government in Telangana, corrupt government in Telangana, run amok with exchequer money. And finally, I hope, because कल हम लोग जब पूरे MPs के साथ खट्टर साहब से मिले तो उन्होंने कहा कि 25 तारीख को पार्लियामेंट शुरू हो रही है, तब तक हमें समय हमारी तेलंगाना गवर्नमेंट को. पर इसलिए मैं कहना चाहता हूं, अगर आप 26 बार आओगे, कम से कम हमें भी तो 2-4 बार तो आना पड़ेगा, आपके करप्शन को एक्सपोज करना पड़ेगा. ये तो हमारी వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి, ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పదంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో, 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభంలో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900. వికారాబాద్ దాడి సంఘటనను కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులపై దాడులు దురదృష్టకరమని పేర్కొన్నారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకునే యత్నం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. దాడిని ప్రోత్సహించిన వారంతా బీఆర్ఎస్ కార్యకర్తలుగా గుర్తించినట్లుగా వెల్లడించారు.
కేటీఆర్ తమ కార్యకర్తలను రెచ్చగొట్టి భూసేకరణ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆయన ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. అధికారులపై దాడికి పాల్పడ్డ కారకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గతంలో కూడా కలెక్టర్లు, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలకు ఊర్లలో వెళ్లి ఈ యొక్క పబ్లిక్ గ్రీవియన్సెస్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఒక బ్యూరోక్రాట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్నటువంటి ఒక కలెక్టర్ స్థాయి అధికారినే అటాక్ చేయడం అనేది మనము డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుందని ఆలోచించాలి. 10 ఏళ్ల పాలన పోయిన తర్వాత బీఆర్ఎస్ కి ఏ విధంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను అడ్డుకోవాలని ప్రయత్నం క్లియర్ గా కనపడుతుంది. ఫార్మా సిటీ కోసం అని చెప్పి, అంటే ఫార్మా కంపెనీలు ఏర్పాటు కోసం అని చెప్పి అక్కడ పబ్లిక్ గ్రీవియన్సెస్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఏదన్నుంటే చర్చ చేయాలి. కానీ నిన్న మనం చూసినట్టయితే ఆ యొక్క దాడిని ప్రోత్సహించిన వారందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలుగా మనం నిన్న గమనించినాం. సో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో వాళ్ళ 10 ఏళ్లలో దోచుకుందే కాకుండా ఈ రానున్న ప్రభుత్వంలో అంటే ఈ 10 నెలల ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా జరగొద్దని. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఒక తెలంగాణనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీలను తీసుకురావడానికి కానీ భూసేకరణ చేయడానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొనలేదు. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దీని వెనక కుట్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేసి ఏం మెసేజ్ పంపించాలని చూస్తుర్రో మీరు అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను తుంగలకు దొక్కడమే కాకుండా ఈ రోజు అన్నీ చేసి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, నిధులతో పాటు విధులు అంటే ఉద్యోగాలు అన్నీ కూడా క్రియేట్ చేయాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి ముందుకు పోతుంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొడంగల్ నియోజకవర్గం ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి 3 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిపించినటువంటి కొడంగల్ నియోజకవర్గం సేవ చేయాలనుకుంటే ఒక 10 మందిని రెచ్చగొట్టి అక్కడికి పోయిన అధికారులను అటాక్ చేయడానికి చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అర్థం చేసుకోవాలి. కేటీఆర్ పోయి ఢిల్లీలో కూర్చొని ప్రకంపనలు సృష్టిస్తున్నా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇక్కడ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇక్కడ కార్యక్రమాలు ఆపే ప్రయత్నం చేస్తూ ఏం చేద్దాం అనుకుంటారు. డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎక్కడ చేసినా గానీ ప్రజలు కూడా ఇటువంటి చర్యలు తీసుకునే వాళ్ళ మీద మీరు కూడా నిఘా ఉంచాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి వారి మీద చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో మత వివక్షకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మత కల్లోలాలు జరగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేర్చే బాధ్యతగా తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వంపై క్రిస్టియన్స్ ను వారి విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించాలని అన్నారు. పాస్టర్ సతీష్ దేవుడి సేవలో 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞత మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం మనగడుకు ప్రమాదం పొంచి ఉందని, కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ను రూపుమాపేందుకు ప్రభుత్వం వైపు నుంచి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. మిత్రుడు డాక్టర్ సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో డాక్టర్ సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్
ఈ కృతజ్ఞత మహోత్సవం డాక్టర్ సతీష్ గారు సమాజ సేవకు అంకితమై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేలాదిగా ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా అభిమానుల మధ్యలో వారు జన్మదినం జరుపుకోవడం వారి కుటుంబానికి, మిత్రుడిగా నాకు, మా మిత్రుడు అనిల్ థామస్ అందరికీ ఇదొక స్టేడియం నిండా గుండెల్లో అభిమానం నింపుకొని కళ్ళల్లో ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో ఒక దుప్పటి ఇవ్వడానికో ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా చిన్న సహాయం చేస్తేనో తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్న విశ్వసిస్తున్న మతాన్ని కాదనుకొని ఇతర మతాలలోకి మారడానికి భారతీయ సంస్కృతి అంత బలహీనమైనది కాదు. మా సోదరులు అంత స్వార్థపరులు కూడా కాదు. విశ్వాసం నమ్మకం ఎక్కడుందో అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈరోజు పేదల జీవితాలలో ఒక వెలుగును, ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులను ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు ఏ మాట అయితే తెలంగాణ సమాజానికి మేము ఇచ్చినామో, ఎన్నికల కంటే ముందు ప్రచారంలో చాలా ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రచారం సమయం మించిపోతున్నా కలవరి టెంపుల్ గురించి వినడమే కానీ చూడలేదు, ఎట్లయినా సరే కలవరి టెంపుల్కు వెళ్ళాలి, సతీష్ గారిని కలవాలి, ఆ గొప్పతనం ఏందో చూడాలి అని చెప్పి నేను మిత్రుడు అనిల్ థామస్ అక్కడికి వెళ్ళి అంత పవిత్రంగా అంత గొప్పగా నిర్వహించడం అది డాక్టర్ సతీష్ గారికి సాధ్యమైంది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు సమాజంలో రోజు రోజుకి రోల్ మోడల్స్ తగ్గుతున్నారు. సతీష్ గారు ఇప్పుడు ఒక పేద కుటుంబము, భార్యాభర్తలకు సంబంధించిన తాగుడు అనే ఒక వ్యసనం గురించి మాత్రమే చూపించారు. కానీ ఈరోజు సమాజంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిఎల్పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పథకం ప్రకారమే కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్పై దాడి ఘటనపై ఖచ్చితంగా సమగ్ర విచారణ చేస్తామని తేల్చి చెప్పారు. కలెక్టర్పై దాడి ఘటనలో కుట్రదారులెవరో తప్పుదోవ పట్టించి కలెక్టర్ను గ్రామంలోకి తీసుకెళ్లిందెవరని దానిపై సమగ్ర విచారణ చేస్తామని స్పష్టం చేశారు. లాగచర్ల ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్ట ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ప్రజలకు ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పవచ్చని, ఇలా అధికారులపై భౌతిక దాడులకు పాల్పడడం సరికాదని హితవు పలికారు. సమస్యపై ప్రజాస్వామిక పద్ధతిలో ముందుకెళ్తామని అన్నారు. రైతులను సభాస్థలానికి రాకుండా కొందరు అడ్డగించారని, దీంతో రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ వెళ్లాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం అధికారులపై దాడి చేశారని చెప్పారు. ఎక్కడ వైఫల్యం జరిగింది, యంత్రాంగం విషయంలో వైఫల్యం ఎక్కడ జరిగిందో ఆ విషయంలో కూడా తప్పకుండా సమీక్ష చేస్తాం, విచారణ పూర్తి స్థాయిలో చేస్తాం. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఇంటెలిజెన్స్ కానీ, మరి లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ మెషినరీ విషయంలో కానీ, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించిన అంశం అక్కడ స్పష్టంగా వారు ప్రాక్టికల్గా ప్రజెన్స్గా ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది అధికారులు ఉన్నారు, ఏ విధమైన పర్యవేక్షణ జరిగింది, ఎంతమందిని సిబ్బందిని అక్కడ పెట్టడం జరిగింది, ప్రజాస్వామికంగా శాంతియుతంగా పోలీసు లేకుండా చేద్దామనే ఆలోచన కలెక్టర్ దగ్గర ఉండేనా? ఒక మంచి ఆలోచన కలెక్టర్ గారు ప్రదర్శించినప్పుడు పోలీసులు ఉండకూడదు, ఎక్కువ మంది ప్రజాస్వామికంగా అభిప్రాయాలను తీసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన. దాన్ని
ఇతర మిత్రులు దీన్ని భగ్నం చేయాలనే ఆలోచన ఉంటే ఆ కోణంలో ఆలోచన చేస్తాం, ఈ కోణంలో కూడా ఆలోచన చేస్తాం. మా పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ యాప్యం ఏమైనా ఉందా, లోపాలు ఏమైనా దాని పరంగా కూడా విచారణ జరపడం జరుగుతుంది. స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎక్కడైనా లోపాలు కనబడితే వారిపైన యాక్షన్ తీసుకోవడం భారీ ఎత్తున బలగాలు పెడతారు, జనం ఎట్లాగో ఎమోషన్ తో ఉంటారు. ఆ ఎమోషన్ క్యారీ చేసినట్లేదు, ఆ పోలీసులు ఒక్కరు కనపడలేదు వీడియో. అదే పూర్తి స్థాయిలో అందుకోసమే చెప్పాడు కదా సార్ మీ ఐజీ, దాని మీద ఏమైనా ప్రిలిమినరీ ఎంక్వైరీకి సంబంధించిన అంశాలు వారు ప్రస్తావన చేసిండ్రు. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత వచ్చిన రిపోర్ట్తో ఒక స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని సవరణ చేస్తాం. రాష్ట్రంలో ఈ విధమైన ఇంకో మారు ఎక్కడైనా చిన్నగా జరిగిన ఊరుకునే ప్రసక్తి లేదు. యంత్రాంగం తరపు నుంచి కానీ మరి విద్వాంసులు ఈ విధంగా చేస్తే వారిపైన కూడా ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్తాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.